హాయ్ పిల్లలు, ఈ పీరియడ్లో సున్నపు నీటితో కార్బన్ డయాక్సైడ్ చర్య తెలుసుకుందాం. దీనికై మీరు ఒక పరీక్ష నాళికలు తీసుకొని అందులో కొద్దిగా సున్నపు పొడి తీసుకోండి. ఇలా సున్నం పొడి తీసుకున్న తర్వాత దాంట్లో కొంచెం నీరు వేసి చూడండి. ఒక విధమైనటువంటి చర్య జరిపి దాంట్లో వేడి మరియు పొగ వెలువడుతుంది. ఇది కూడా ఒక చర్య. మీరు దాన్ని బాగా ఒక పుల్ల ముక్కతో బాగా కలపండి. కలిపారు కదా, ఈ కలిపిన ద్రావణాన్ని ఇలా మీరు ఉంచుకోండి. మరో పరీక్ష నాళికలు తీసుకొని అందులో ఈ విధంగా వెనిగర్ పోయండి. వెనిగర్ పోసిన తర్వాత దీంట్లో సోడియం బైకార్బోనేట్ అంటే తినే సోడాని వేయండి. వేసిన వెంటనే పైపుతో బిగించిన రబ్బర్ బిడదతో ముయ్యండి. చూసారా? మరోసారి వేసి చూడండి. చూసారు కదా, ఆ చర్య జరిగి వెంటనే ఒక వాయువు ఈ సున్నపు నీటిలోనికి వచ్చింది. ఎందుకు? బుడగలు వచ్చాయి కాబట్టి ఒక వాయువు వచ్చిందని ఈ సున్నపు నీటిలోనికి తెలిసింది. చూశారు కదా. మరొకసారి సోడియం బైకార్బోనేట్ వేసిన తర్వాత కార్బన్ డయాక్సైడ్ ఆ చర్య వలన ఈ సున్నపు నీటికి వచ్చిందని మనకు తెలుస్తుంది. ఇదిగో బైకి బుడగలు దోస్తుందంటే అది కార్బన్ డయాక్సైడ్ వాయువు. పిల్లలు ఇది గమనించారు, ఆ బుడగల శబ్దాన్ని కూడా విన్నారు. దీనివల్ల కార్బన్ డయాక్సైడ్ సున్నపు నీటితో చర్య జరిపి పాలవలె మారుస్తుందని, ఆ శక్తి CO2 అంటే కార్బన్ డయాక్సైడ్కు మాత్రమే సున్నపు నీటిని పాల వల్ల మార్చే ధరం ఉందని పిల్లలు ఇక్కడ తెలుసుకున్నారు. పిల్లలు చాలా ఆనందంగా ఈ ప్రయోగాన్ని ఈ పీరియడ్లో పరిశీలించారు. చూసారా, వెనిగర్ వేసిన పరీక్ష నాళికలు ఇంకా చర్య జరుగుతూనే ఉన్నది, ఇంకా వాయువు వెలువడుతూనే ఉంది. ప్రయోగం నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.